వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసు నామమే మధురం మదిలో తలచినదన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. నేటి వాక్య ధ్యాన అంశము మిక్కిలి గొప్పవారు అగుట. మిక్కిలి గొప్పవారు అగుట. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగివ్వండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలు తలగా ఉందురు. క్రైస్తవ బిడ్డలు తోకగా ఉండరు. అంటే అర్థం ఏమిటి? తల ఆలోచన తలలోనే ఉంటుంది. తలలో కన్ను, ముక్కు, చెవి, నోరు ఉన్నాయి, నాలుక ఉన్నాయి. రుచి చూచే సామర్థ్యం తలకే ఉంది. వినగలిగే సామర్థ్యం తలకే ఉంది. మాట్లాడు సామర్థ్యం తలకుంది. చూచే సామర్థ్యం తలకే ఉంది. క్రైస్తవుడు సామర్థ్యములు కలిగిన వాడై ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, క్రైస్తవుడు నాయకుడై ఉంటాడు. నెంబర్ 2. నెంబర్ 3, క్రైస్తవుడు సమాజమునకు సవాలుగా మరియు మాదిరిగా ఉంటాడు. క్రైస్తవుడు నడిపించువానిగా ఉంటాడు. బోధించువానిగా ఉంటాడు. కనుక మీరు, యేసు ప్రభు బిడ్డలైన మీరు ఏ విధంగా ఉన్నారు? దేవుడు బైబిల్ గ్రంథంలో మనుషులను ఆశీర్వదించుటతో మానవ జాతి ప్రారంభమైంది. దేవుడు మనుషులను ఆశీర్వదించాడు. ఆశీర్వదించును కాదు, ఆశీర్వదించాడు. ఆశీర్వాదములో దేవుడు మనం ఉండాలని కోరుతున్నాడు. అందుకే బైబిల్ని మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన అంతరంగంలో ఉంచాడు. యేసుక్రీస్తును మనకు శిరస్సుగా ఉంచాడు. ప్లీజ్ థింక్ వన్స్. మన శిరస్సు యేసు, మన హృదయము దేవునికి ఆలయము, మన శరీరము దేవునికి ఆలయము. We are special people in plan of God. We are unique people in God's plan. ప్రపంచ మానవ చరిత్రలో సంఘమునకు ఉన్న స్థానము మరెవరికి లేదు. ప్రపంచ మానవ చరిత్రలో క్రీస్తునకు వధువు సంఘము మాత్రమే. సంఘము క్రీస్తు రక్తము చేత కొనబడినది. ద వాల్యూ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘము విలువ ఎంత అంటే క్రీస్తు ప్రాణమంత. మోస్ట్ వాల్యుబుల్. అటువంటి సంఘంలో ఉన్న మీరు భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా దీవించబడిన వారుగా ఉండాలి, గొప్పవారుగా ఉండాలి. మీరు దేవుని పిల్లలు. దేవుడు గొప్పవాడు కదా. మనము జ్ఞానములో గొప్పవారమై ఉండాలి. జ్ఞాన సంపద కలిగి ఉండాలి. జ్ఞానము సంపద. జ్ఞానము సంపద.
జ్ఞాన సంపద కలిగి ఉండాలి. జ్ఞాన సంపద కలిగిన వారు భౌతిక సంపద కలిగి ఉంటారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. జ్ఞాన సంపద కలిగిన వారు భౌతిక సంపద కలిగి ఉంటారు. దేవుడు తన దాసుడైన సొలొమోను గారికి జ్ఞాన సంపదనిచ్చాడు. సొలొమోను భౌతిక సంపదను సంపాదించాడు. హూ విల్ బికమ్ మల్టీ మిలియనీర్స్? The one who received the wisdom of God only. కనుక దేవుని వాక్యమును జ్ఞానము మీ చేతులలో ఉంచబడింది. దట్ ఈస్ బైబిల్. కనుక బైబిల్ ఈజ్ ద గాడ్స్ విజ్డమ్. అండ్ ద గాడ్స్ విజ్డమ్ విల్ గివ్ అస్ ద గ్రేట్ వెల్త్. గొప్ప ధన సంపదను మన పాదాల కిందకు తెచ్చేస్తున్న బైబిల్ గ్రంథం. కాబట్టి ఇవాళ నేను మీకు మిక్కిలి గొప్పవాడు ఒకటను గురించి మాట్లాడుతూ ఈ మాటలు చెబుతున్నాను. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, ఎ రిచెస్ట్ మ్యాన్, యూ మస్ట్ రీడ్ ద బైబిల్, యూ మస్ట్ మెడిటేట్ ద బైబిల్, యూ మస్ట్ memorize the Bible, and you must practice the Bible. The Bible will make you rich man. But why all the Christians are poor? ఎందుకు వారు పేదలుగా ఉన్నారంటే వాక్యము యొక్క శక్తిని వారు అనుభవించిన వారుగా ఉన్నారు. అందుకే పేదవారుగా ఉన్నారు. It is nothing but an attitude. కనుక మనకు ఐజక్ను గురించి కొన్ని మాటలు నేను చెబుతాను బైబిల్లో నుంచి. మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనంలో అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు అని రాసింది. అంటే అయ్యాడు అని. మిక్కిలి గొప్పవాడు అయ్యాడు. ఎలా అయ్యాడు? నేను మీకు కొన్ని విషయాలు మిక్కిలి గొప్పవాడొకటను గురించి చెబుతాను. ప్రాముఖ్యమైన విషయాలు ఇవి మీరు కూడా అనుసరించాలి. మీరు దీవించబడాలి, మీరు ఆర్థికంగా ఎదగాలి అని అంటే ఇవి మీరు పాటించి తీరాలి. నెంబర్ 1, మొట్టమొదటిది దేవుని మాట విని లోబడుట. నెంబర్ 1 రాసుకోండి. దేవుని మాట విని మాట విని లోబడుట. దేవుని మాట ఎలా తెలుస్తుంది? యు మస్ట్ బీ ఇన్ ప్రేయర్. ప్రేయర్ వారియర్గా మారిపోండి. అర్జెంటుగా ప్రార్థనా పరులుగా మారండి. ప్రార్థనలో దేవుని స్వరమును వినండి, అనగా దేవుని నడిపింపును పొందండి. అర్థమవుతుందా? God will speak to you through the word of God. God will speak to you and give you the peace in your heart by the meditation of the word. God will give you a discernment to select your thoughts. మీకు వస్తున్న ఆలోచనలలో ఏ ఆలోచన సెలెక్ట్ చేసుకోవాలో చెప్పేవాడు దేవుడే. సో గాడ్ విల్ గివ్ హిజ్ ఓన్ థాట్ టు యూ. నీకు ఆయన తలంపునిస్తాడు. అందుకే ఈ బీ ఇన్ ప్రేయర్ అర్జెంట్లీ. మొట్టమొదటి నువ్వు ప్రార్థన పరునిగా మారిపోవాలి. ఇట్ ఈస్ ద ప్రాసెస్. బికమింగ్ మల్టీ మిలియనీర్ ఈజ్ ఏ ప్రాసెస్. బైబిల్ షోస్ దిస్ ప్రాసెస్. కనుక నువ్వు ప్రార్థన పరునిగా మారి దేవుని మాట విని లోబడిపోవాలి. దేవుడు ఏం చెప్పారో తెలుసు? ఆదికాండము 26వ అధ్యాయంలో నీవు ఐగుప్తులోనికి వెళ్ళక ఈ నేను చెప్పే దేశంలో పరవాసిగా నివసింపము. బీ ఏ ఫారినర్ టు ద వరల్డ్. లోకమునకు భిన్నముగా జీవించుము. ఈ లోకములో జీవించు,
లోకానికి భిన్నంగా జీవించు. లోకస్తుని వలె జీవించకు, దేవుని బిడ్డగా జీవించు. ఈ దేశములోనే నీవు ఉండు, ఈ దేశములోనే నీవు విత్తనము వేయి. రెండవ మాట, దేవుడు చెప్పిన పని చేయుట. దేవుడు ప్రతివాని హృదయములో తను నిర్ణయించుకొనవలసిన మార్గములను ఆయనే బోధిస్తాడు. మోషేకు తన మార్గాలను కనపరిచెను, 90వ కీర్తనలో రాస్తున్నాడు. కనుక దేవుడు చెప్పిన పని చేయాలి. రెండవది, దేవుడు ఏం చెప్పాడు ఇస్సాకునకు? ఈ దేశంలో విత్తనం వెయ్యి. ఆ విత్తనం ఎంతకాలం వేస్తూ వచ్చాడో తెలుసా? క్రమంగా అభివృద్ధి చెందే వరకు వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. దట్ ఈస్ ద ఓన్లీ ట్రేడ్ హీ సెలెక్టెడ్. ఒక ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నాడు. అది దేవుడి యొక్క చిత్తము చొప్పున, దేవుని యొక్క మాట చొప్పున. అర్థమైందా? అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు, వ్యవసాయమును సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు అదే సెలెక్ట్ చేసుకోమన్నాడు, విత్తనం వేయమన్నాడు. దేవుడు ఒకసారి చెప్పాడంటే దాని పనంతా ఆయన చూసుకుంటాడు. విత్తనం వేయటం వరకే ఈయన బాధ్యత, ఇక మొలకెత్తింపజేయటం ఆయన బాధ్యత. యువర్ పార్ట్నర్షిప్ ఈజ్ వెరీ 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 లెస్ ఇన్ గాడ్స్ వర్క్. గాడ్ విల్ కంప్లీట్ ఆల్ ద థింగ్స్. కనుక నీ ఉద్దేశమును బట్టి దేవుడు నీకు ఫలాన్ని ఇస్తాడు. యాకోబు పత్రికలో చెప్పాడు, మీరు అడిగినవి మంచి ఉద్దేశం కొరకైతే దేవుడు ఇస్తాడన్నాడు. కనుక దేవుని మాట వినటం, దేవుని మాటకు లోబడటం, దేవుడు చెప్పిన పని మాత్రమే చేయటం. నో డీవియేషన్, నో డీవియేషన్. అదొక్కటే చేయాలి. మూడవది, క్రమముగా పని చేయాలి. కంటిన్యూస్ వర్క్, బీ ఆన్ ఏ వర్క్. నేను 21 సంవత్సరాలుగా టీవీలో మాట్లాడుతున్నాను. నా మరణం ఎప్పుడో నాకు తెలియదు. అప్పటి వరకు మాట్లాడుతూనే ఉంటాను కెమెరా ముందు. ఎంత వాక్యము ఎక్యుమిలేట్ అవుతుందో చూసుకోండి. కాబట్టి ఒకే పని సెలెక్ట్ చేసుకున్నాడు, కంటిన్యూస్గా అదే పని చేశాడు. దేవుడు అందులో అతనిని నిష్ణాతునిగా చేశాడు. మూడవది, కంటిన్యూ ద సేమ్ వర్క్, ఓన్లీ వర్క్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ unto you. నెక్స్ట్, నెంబర్ 4, ఎప్పుడైతే పని చేస్తున్నాడో వ్యవసాయంలో నీళ్లు ప్రాముఖ్యం. బావులు తన తండ్రి గారు కాలంలో ఉన్న వాటిని, ఫిలిస్తీన్లు పూడ్చిన వాటిని తవ్వటం ప్రారంభించాడు. అంతే తగువులు ప్రారంభమయ్యాయి. ఇస్సాకు శత్రుత్వానికి దూరంగా వెళ్ళాడు, తగువుకు దూరంగా వెళ్ళాడు. తనకు బావులు పడిన వేరొకరు పోట్లాడినప్పుడు వాళ్ళకే ఇచ్చేశాడు. తనే దూరంగా వెళ్ళిపోయాడు. పోట్లాడి సాధించుకోవాలనుకోవాలా, దూరం వెళ్ళి దేవుని వల్ల సాధించుకోవాలనుకున్నాడు. విరోధమునకు దూరంగా వెళ్ళిపోయాడు, శత్రుత్వానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఏ బిజినెస్ అయినా బిల్డ్ కావాలి అంటే ఎనిమిటీ ఉండకూడదు ఎవరితో. రైట్ రిలేషన్షిప్స్ విత్ కస్టమర్స్ ఉండాలి, విత్ ఆల్ ద పీపుల్. అందరితో కూడా సరైన సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇస్సాకు ఆ విధంగా ఫిలిస్తీన్లు అతను త్రవ్విన ప్రతి బావి విషయంలో గొడవకు వచ్చినప్పుడు అతడే దూరంగా వెళ్ళిపోతూ వచ్చాడు, అతడే ఇచ్చి వేస్తూ వచ్చాడు. యేసు ప్రభు చెప్పారు కదా, ఎవరైనా నీ పై వస్త్రం తీసుకుని వెళ్ళాలనుకుంటే ఇచ్చేసేయమన్నాడు. హక్కు నాది కదా అని చెప్పి పోట్లాడి పొందమనలేదు. గివ్ ఇట్ టు హిమ్, లాక్కుపోని, నేను 10 ఇస్తాను నీకు. కాబట్టి ఎసెక్కు, సిత్న, రెహబోతు ఇవన్నీ కూడా వదిలిపెట్టేశాడు. 3 బావులు పడ్డాయి, 3 బావుల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళాడు. అంతే దేవుడు బెయిర్షెబా ఇచ్చాడు. బెయిర్షెబా అంటే 7 వెల్స్, 7 బావుల ఓట కలిగిన ఒకే బావిని ఇస్సాకు చేతిలో పెట్టాడు దేవుడు. అంతే ఇస్సాకు నీటి సమృద్ధి చేత వ్యవసాయం విస్తారంగా పండింది, మిక్కిలి ధనవంతుడైపోయాడు.
దేవుని మాట విన్నవారు, దేవుని విలువలు పాటించిన వారు, దేవుడు చెప్పిన పని చేసిన వారు, చెప్పినట్లు చేసిన వారు, కంటిన్యూస్గా చేసిన వారు, దే విల్ బికమ్ రిచ్ పీపుల్, దే విల్ బికమ్ వైజ్ పీపుల్, దే విల్ బికమ్ ద లీడర్స్, దే విల్ బికమ్ ద హెడ్ ఇన్ ద సొసైటీ. తర్వాత మరొక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, అబీమెలెకు ఇస్సాకును లోయలోనికి పంపినటువంటి రాజు. మీరు ఆదికాండం 20 అధ్యాయంలో చూస్తే అబీమెలెకు అబ్రహాము యొక్క భార్య శారాను తీసుకొని వెళ్ళినట్టుగా కనబడుతుంది. 26 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అబీమెలెకు ఇస్సాకు కుటుంబాన్ని కూడాను ఇబ్బంది పెట్టిన వాడుగా కనబడతాడు. అట్లాంటి వాడు తనకంటే బలవంతుడుగా ఇస్సాకు మారిపోయాడని తెలుసుకొని తన యొక్క సేవకుడైన ఫీకోలును, అజహతును, సేనాధిపతిని తీసుకొని అక్కడికి వచ్చేసాడు. వచ్చి సమాధాన పడటానికి వచ్చాడు. శత్రువుగా ఉన్నవాడితో సమాధానం ఏంటి అని అనుకోవాలి. ఇస్సాకు సమాధానాన్ని వెతికి వెంటాడాడు. అతనితో సమాధానపడి అతనికి ఆహారం ఇచ్చి అతనికి నిబంధన చేసి అతనికి హాని చేయనని చెప్పి వెళ్ళమన్నాడు. కాబట్టి క్రైస్తవుడు శత్రువును సైతం ప్రేమిస్తాడు, శత్రువుకు ఆహారం పెడతాడు, శత్రువుకు అభయం ఇస్తాడు. నా వలన నీకేమి హాని కలగదని చెప్పి పంపించాడు. That is Isaac, the child of God and the servant of God. గ్రహించండి, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించండి. శత్రువుకి ఆహారం ఇచ్చాడు. కనుక ఒక వ్యక్తి మిక్కిలి గొప్పవాడు కావాలి అని అంటే ఇస్సాకు మనకు మాదిరిగా కనబడుతున్నాడు. ఇస్సాకు యొక్క జీవితంలో ఎంతో గొప్ప ఫలమును పొందినవాడుగా కనబడతాడు. ఇస్సాకు మిక్కిలి ధనవంతుడైనట్టుగా కనబడుతున్నాడు. శత్రుదేశంలో శత్రువు కంటే బలవంతుడుగా ఒక సామాన్యుడిని మార్చాడు దేవుడు. కనుక మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ జీవితం దేవుని చేతుల్లోనికి మీరు ఇచ్చినప్పుడు, దేవుని యొక్క మాట ప్రకారం నిర్మాణం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క విధానములలో బ్రతికినప్పుడు, దేవుని మార్గములలో జీవించినప్పుడు శత్రువులను దేవుడు మిత్రులుగా మారుస్తాడు. పోగొట్టుకున్న దానికి 10 రెట్లుగా దేవుడు వెనుకకు తిరిగి ఇస్తాడు. ఎక్కడైతే ప్రజలు అపహాస్యం చేశారో చండి. ఇస్సాకు విషయంలో ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, పని చేయుట వలన మాత్రమే అభివృద్ధి, పని చేయుట వలన మాత్రమే అభివృద్ధి సాధ్యం. దేవుడు సోమరిపోతులంటే గిట్టదు దేవునికి. దేవుడు చురుకు గలవారిని ఆశీర్వదిస్తాడు. రిబకా చురుకు గలది. ఇస్సాకునకు భార్యగా దేవుడు ఆమెను తెచ్చినప్పుడు ఆమె చురుకుదనం మనం చూస్తాం. రాహేలు చురుకు కలిగినది. ఆమె తండ్రి మందలు మేపుకుంటూ తీసుకొచ్చి అక్కడ యాకోబును కలుసుకున్నది. మోషే భార్య సిప్పోరా చురుకైనటువంటిది. రైట్? ఆమె కూడా తండ్రి మందలను మగవాళ్ళతో సమానంగా పోటీగా తీసుకొచ్చింది. నిర్గమకాండ 1వ అధ్యాయంలో హెబ్రీ స్త్రీలు చురుకైన వారు ఐగుప్తు స్త్రీల కంటేని షిఫ్రా పూయా చెప్పారు ఫరోతో. చురుకుదనం భాగ్యం. బద్ధకస్తులు దరిద్రులవుతారు, విమర్శకులు దరిద్రులవుతారు. పని చేయకుండా దొంగతనము మరియు దోపిడీ చేయవారు శ్రమల పాలవుతారు. కనుక పని చేయుట ఒక గొప్ప భాగ్యము.
ఒకే పనిని దీర్ఘకాలము చేయుట ద్వారా ఇస్సాకు దీవించబడ్డాడు. యాకోబు ఒకే పనిని దీర్ఘకాలం చేశాడు, పశువుల మందలు మేపాడు, దీవించబడ్డాడు. అబ్రహాము ఒకే పనిని కంటిన్యూస్గా చేశాడు, దీవించబడ్డాడు. లోతు బిజినెస్ కంటిన్యూ చేశాడు, బ్లెస్సింగ్ పొందాడు. కనుక నీకు ఇవాళ నీ ఆర్థిక స్థితి మారాలి అనంటే ఈ విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రార్థనాపరుడుగా మారాలి, వాక్య ధ్యానపరునిగా మారాలి, వాక్యమునకు లోబడుట నేర్చుకోవాలి. ఆ తదుపరి దేవుడు చెప్పిన పనిని మాత్రమే చేయాలి, మరియు కంటిన్యూస్గా చేయాలి, ఆపకుండా. క్రమక్రమంగా దేవుడు లిఫ్ట్ చేస్తాడు. ఒకేసారి మల్టీమిలియనీర్ కావు నీవు. క్రమక్రమంగా దేవుడు లిఫ్ట్ చేస్తాడు. శత్రుత్వానికి దూరంగా ఉండాలి, శత్రువు కొరకు ప్రార్థించాలి, శత్రువుకి ఆహారం ఇవ్వాలి, శత్రువుతో సమాధానపడాలి, మరియు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధత కాపాడుకోవాలి. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రాత్రి మీ ఆర్థిక సమస్యలు సమసిపోవునట్లుగా మంచి తీర్మానము కలిగి మంచి పని చేయుట ప్రారంభించండి. స్టార్ట్ ఏ గుడ్ వర్క్. ఈవెన్ దో యూ స్టార్ట్ లిటిల్, నో ప్రాబ్లం. చిన్నగా ప్రారంభించండి, తుదకు మహాభివృద్ధి చెందుతారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మా ప్రేక్షకులను ఆశీర్వదించారు. మమ్మలను భాగ్యవంతులను చేయటానికి మీరు దరిద్రులుగా మారారని మీ వాక్యం సెలవిస్తున్నది. కనుక ఆయన నేటి మా ప్రేక్షకులు ఆర్థిక సమస్యల నుండి వెలుపటికి రావటానికి కృపద ఇచ్చేయమని మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైననుగాక. ఆమేన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు